నన్ను చూడగానే నిన్న చాలా షాక్ తిన్నావనుకుంటాను. లేదు, షాక్ నటించాను. నటించావా? ఎందుకు? అవును, జరగాల్సిన శోభనాన్ని ఆపటానికి. సరే, ఇప్పుడు ఏ విషయం మాట్లాడడానికి నన్ను పిలిపించావు? మన విషయం. మనం ఆ 2 అక్షరాల పదము ముక్కలై ఇప్పటికి 18 ఏళ్ళయింది. సంవత్సరాలు బాగానే గుర్తుంచుకున్నారు. నేను ఇప్పుడు వచ్చింది ఆ ముక్కలు అతికించుకోవడానికి కాదు. నీకు అంత మంచి బుద్ధి వస్తుందని నేను అనుకోలేదు. బుద్ధి లేనిది నాకు కాదు, మరో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని వదిలి వెళ్ళిన మీకు. నేను వెళ్ళలేదు, నువ్వే తరిమేశావు. ఆనాటి కక్ష తీర్చుకోవడానికేగా ఇప్పుడు మీ కొడుకుని నా మీద ప్రయోగించారు. ప్రయోగం చేసింది, ప్రయోజకుడు దొరికాడని పెళ్లి చేసింది నువ్వు. తెలియక చేశాను. అది జరగకూడని పెళ్లి. కానీ జరిగిపోయింది. దానికి నన్నేం చేయమంటావు? వరస కాని వాళ్ళిద్దరి మధ్య శోభనం అనే మరో దారుణం జరగకుండా మీ అబ్బాయిని విడాకులు ఇమ్మనండి, మీతో పాటు దుబాయ్ తీసుకువెళ్ళండి. వరస ఎందుకు కాదో వాడికి నువ్వే చెప్పు. అంటే 10 మందికి తెలిసేలా మీరు నా భర్త అని నా నోటితో నేనే చెప్పాలంటారు. పోనీ నన్ను చెప్పండి, నేనే చెప్పేస్తాను. నో, అది నేను భరించలేను. అంటే నన్ను భర్తగా అంగీకరించడానికి నీకు నామోషిగా ఉందన్నమాట. అది ఒక శాపంగా భావించి ఏనాడో మిమ్మల్ని మర్చిపోయిన నేను ఈనాడు మిమ్మల్ని మళ్ళీ భర్తగా అంగీకరించలేను. అయితే వాళ్ళ బంధాన్ని ఒప్పేసుకో. చిచి, కన్నబిడ్డకు అనాచారం జరగబోతుందని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు కాలేదు? అనాచారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇల్లరికి మొగుడును చులకం చేసి ఇంటి నుంచి గెట్టేయడం అనాచారం కాదు. కన్న కూతురికి కళ్ళెదురుగా ఉన్న తండ్రిని గురించి చెప్పకుండా తండ్రిని బిడ్డని వేరు చేస్తున్నావే, అది అనాచారం కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు శోభనం గురించి వెనకడతావెందుకు? ఆ పాపం కూడా నువ్వే మూట కట్టుకో. ఇది ఘోరం. నువ్వు ఇక్కడ ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాళ్ళిద్దరూ మరో ఘోరానికి సిద్ధపడతారు. అర్జెంటుగా వెళ్ళు. చిచి. రాణి, పిలిచావా మమ్మీ? అసలు నీకు బుద్ధిందా? అంత పాటలేంటి, గంతులేంటి? అదేమిటి మమ్మీ, ఆయన నా భర్తేగా. భర్త లేదు, బీరకాయ లేదు. ఈ క్షణం నుంచి నువ్వు అతనికి దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? నేను చెప్తున్నాను కాబట్టి. ఏమిటి మమ్మీ, అతన్ని పెళ్లి చేసుకోమన్నా చేసుకున్నాను, శోభనానికి రెడీ అవ్వమన్నా సరేనన్నాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక అబ్బా, ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది. ఇక మీదట ఏమి జరగకూడదని చెప్తున్నాను. కారణం ఏంటి మమ్మీ? అతని జాతకం మంచిది కాదట. 1 నెల రోజుల్లోగా శోభనం పెడితే అతనికి ప్రాణగండం ఉందట. అలా అని ఎవరన్నారు? నేను. ఏమిటే ఆరాలు తీస్తున్నావు? ఆరాలు అలా అని ఓ పెద్ద పంతులు గారు చెప్పారు. పిలుస్తున్నాడు మమ్మీ. ఏమిటి అలా గింజుకుంటున్నావు? పాపం, నేను దగ్గర లేకపోతే తను ఉండలేడు మమ్మీ. ఉండలేకపోతే ఊరేసుకుని చావని. ఏం చెత్తగారు, మంచి మూడ్ లో ఉండగా నా మిస్సెస్ ని పిలిచి ఊరులు చావడాలు అంటున్నారు. నేనంటున్నది ఊర్లో చావడాల గురించి కాదు, మా అమ్మాయి కూరలో చావడాల గురించి. నిజం చెప్పకుండా ఈ డ్రామాలు ఏమిటి మమ్మీ? వివేక్, 1 నెల రోజుల దాకా మన శోభనం జరగకూడదని, జరిగితే నీకు ప్రమాదం అని ఎవరో పంతులు గారు చెప్పారట. ఎవడా పంతులు? గొంతు నిలువ చంపేస్తా. అయినా పెళ్లికి లేని ముహూర్తం శోభనానికి దేనికట? అదేమిటి అలా అంటారు? ఏ శుభకార్యానికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా. నేను కూడా మంచి ముహూర్తం చూసే పెళ్లి శోభనం చేసుకున్నాను, కానీ మా ఆవిడ నాతో కలిసి లేదే. అయితే ఇప్పుడు వివేక్ మమ్మీ మీతో ఉంటా లేదా అంకుల్? ఏయ్ రాణి, మా డాడ్ మాట్లాడేది మా మమ్మీ గురించి కాదు, ఆయన వదిలేసిన మొదటి భార్య గురించి. ఆవిడ అంత డేంజరస్ లేడీయా ఓ వివేక్? డేంజరస్ అని నెమ్మదిగా అడుగుతున్నావేంటి? షీ ఇస్ ఎ డెవిల్. తప్పు బాబు, ఎంతైనా ఆవిడ నీకు తల్లి లాంటిది కదా. సాటి ఆడది కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారనుకుంటాను. అది కాదు బాబు, ఆవిడ ఎన్ని బాధలు పెట్టుండకపోతే కట్టుకున్న భర్తను అలా వదిలేసి ఉంటుంది. మీరెన్నైనా చెప్పండి, ఆవిడ ఖచ్చితంగా గయ్యాలి, మహంకాళి. Stop it! బాబు వివేక్, ఇప్పుడు రంభలాంటి నీ పెళ్ళాన్ని పక్కనుంచుకుని ఎప్పుడో నన్ను వదిలేసిన నా పెళ్ళాన్ని గురించి ఆలోచించడం అనవసరం, వేస్ట్. ఏమంటారు ప్రమీలాదేవి గారు? చూడండి, ఇప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయడం వల్ల వచ్చే ప్రమాదం లేదు, పేడ తట్టలేదు. మీకోసం సినిమా టికెట్లు తీసుకొచ్చాను. హ్యాపీగా సినిమా చూసి సంతోషంగా అలా అలా తిరిగిరండి. మంచి బట్టలు వేసుకెళ్ళండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. రాణి, వెళ్ళనివ్వండి ప్రమీలాదేవి గారు. అన్నీ వదులుకుని ఉండటానికి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కదా. అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇంటికి వెళ్దాం మాధవ్. మా అమ్మ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడటం కాదు, వరస కాని వాడితో నువ్వెక్కడ సరసాలాడుతున్నావు అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మనం అనుకున్నట్టు పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకా ఎందుకు ఈ వేషం? మా మమ్మీకి అంతా చెప్పేద్దాం మాధవ్. వద్దు రాణి,